నాకైతే ఆవకాయ పచ్చడి సువాసన వస్తోంది. ఇక నేను ఆగలేను. ఎంతసేపటి నుంచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నామో, ఇంకెప్పుడు ఆవకాయ వస్తుంది? త్వరగా భోజనం తీసుకురా. మీరు 2 నిమిషాలు ఆగుతారా అత్తయ్య? నేనిప్పుడే కోడల్ని పిలుస్తాను. నిహారిక కోడలా, వంట పూర్తయితే త్వరగా వడ్డించు. ఆకలితో మా కడుపులో ఎలుకలే కాదు, గుర్రాలు కూడా పరిగెడుతున్నాయి. అత్తయ్య తెస్తున్నా, కేవలం 2 నిమిషాలు ఆగండి చాలు. తర్వాత నిహారిక త్వరగా టేబుల్ పై అందరి కోసం వంట ఉంచుతుంది. అక్కడ తినేవాళ్లు 7. వారిలో ఆమె బామ్మ, మామ రామ్దీప్, అత్త సావిత్రి, మరుదులు అర్జున్, విశాల్, ఆడపడుచు సిమ్రన్, భర్త అభిషేక్ ఉంటారు. వాళ్ళందరి ముందు కూరలు 10 రోటీలుంచి ఆమె మళ్లీ రోటీలు చేయడానికి వెళ్తుంది. అప్పటికే బయట రోటీలు పూర్తయిపోతాయి. కోడలా, త్వరగా రోటీలు తీసుకురా. ఏం చేస్తున్నావు నువ్వు? ఇంతసేపేంటి? వీళ్ళది పొట్టనా చెరువునా? ఇంకా ఇంతకన్నా స్పీడ్ గా ఎక్కువ నేను ఎలా చేయను? నేను మనిషినా లేకపోతే మెషిన్నా? అప్పటికి నిహారిక త్వరగా చేస్తూనే ఉంటుంది. కానీ బయట రోటీలు తగ్గుతూనే ఉంటాయి. ఏంటిది? ఒక్కొక్క రోటీ కోసం మేం బయట ఎంత ఎదురు చూడాల్సి వస్తుందో తెలుసా? మీరే చూస్తున్నారుగా నేనెంత ఫాస్ట్ గా చేస్తున్నానో. అయినప్పటికీ ఇంత పెద్ద కుటుంబానికి ఈ రోటీలు సరిపోవడం లేదు. ఒక పని చేస్తాను, రేపటి నుంచి నేను చాలా రోటీలు ఒకేసారి చేసేస్తాను. అప్పుడు మీకు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. లేదు లేదు కోడలా, మేం చల్లారిన రోటీ తినలేం. రోటీ వేడివేడిగానే బాగుంటుంది. అలా వేడివేడి రోటీ తినాలనుంటే ఎదురు చూడాలి మరి, లేదంటే చల్లారిన రోటీలే తినాల్సి వస్తుంది. ఎక్కడో చోట మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంత వేడికి ఈ మాత్రం నేను చేస్తున్నానంటే అదే చాలా ఎక్కువ. ఈ రోజుల్లో కోడళ్లున్నారే, గులాబీ రేకుల్లా మరీ మృదువుగా ఉంటున్నారు. కాస్త వేడిలో పని చేస్తే చాలు వాళ్ళ పరిస్థితే దిగజారిపోతోంది. ఏం పర్వాలేదు, ఒకవేళ నువ్వు వేడి వేడి రోటీలు చేయలేకపోతే ఏం పర్లేదు. రేపటి నుంచి నేను సావిత్రి స్వయంగా వేడి వేడి రోటీలు చేసుకుంటాం. ఏం చెయ్యనక్కర్లేదు. ఏం సావిత్రి, నేను సరిగ్గా చెప్పానా? మనిద్దరం కలిసి రోటీలు చేసుకుందాం. కోడలను కేవలం కూరలు తయారు చేయి రేపటి నుంచి. సరే, మీరెలా అంటే అలాగే. మరుసటి రోజు నుంచి నిహారిక అలాగే చేసింది. ఆమె కూర రాయిత చేసి పెట్టేస్తుంది. దాంతో పాటు పిండి కలిపి పెట్టేస్తుంది. ఆ తర్వాత, అత్తయ్య, నేను నా పని పూర్తి చేశాను, ఇక ఇప్పుడు మీరు రోటీలు చేయండి. ఇప్పుడు బామ్మ, అత్త ఇద్దరు రోటీలు చేయడానికి వంటగదిలోకి వస్తారు. కానీ అంత వేడిలో ఇంతమందికి రోటీలు చేస్తూ చేస్తూ వాళ్ళ పరిస్థితి దిగజారిపోతుంది. ఒళ్ళంతా చెమట్లతో కిక్కిరిసిపోతుంది. ఓరి దేవుడా, ఈ వేడైతే ప్రాణాలు తీసేలా ఉంది. ఇంత చెమట నాకు ఊర్లో కొండెక్కేటప్పుడు కూడా రాలేదు, కానీ ఈ వంటగదిలో వచ్చేస్తుంది. అమ్మో, నా వల్ల కాదమ్మా ఈ ముసలిదనంలో ఈ రోటీలు వత్తడం. సావిత్రి, నువ్వు రోటీలు వద్దు. అలా చెప్పి బామ్మ ఏదో 4-5 రోటీలు ఒత్తి వంటగది నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు సావిత్రి ఒకటే రోటీలు ఒత్తుతుంటుంది. కానీ ఆ వేడికి ఆమె పరిస్థితి దిగజారుతుంది. అయినా ఏదోలా అందరి కోసం రోటీలు తయారు చేసి బయటకు వస్తుంది. ఓరి దేవుడా, ఈ రోజు వంటగదిలో నిల్చుంటే ఏదో యమలోక ద్వారం దగ్గర నిలబడ్డట్టు అనిపించింది. నా పరిస్థితి పాడైంది కాసేపటికి. కోడలా, ఒక పని చేయి, రేపటి నుంచి నువ్వే రోటీలు చేయి. మేం చేయలేం ఆ రోటీలు. ఒక్క రోజుకి దిగినట్టుంది బాగా వీళ్ళకి. మరుసటి రోజు నుంచి నిహారిక కూరలు చేశాక ఒకేసారి రోటీలన్నీ తయారు చేసి పెట్టేస్తుంది. దాని ఫలితం ఏంటంటే అందరికి చల్లారిన రోటీలు తినాల్సి రావడం. కానీ ఇప్పుడు ఏదోలా అడ్జస్ట్ అయితే అవ్వాలి. కానీ గోడలా, వేడి వేడి రోటీలో ఉండే రుచి చల్లారిన రోటీల్లో లేదు. అత్తయ్య, వేడి వేడి రోటీలు వెనకే పడుతుంది అదే పనిగా. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఆ తర్వాత ఒకరోజు, ఈ రోజు సాయంత్రం విమల ఇంట్లో భజన. ఆ తర్వాత అక్కడ అందరికీ భోజనాలు. నువ్వు కూడా తయారవు. విమల పదే పదే ఫోన్ చేసి మరీ చెప్పింది నీ కోడల్ని తీసుకురా అని. విమల ఆంటీ గురించి బాగా తెలుసు నాకు. 1వ నెంబర్ పీనాసి. వంట వాళ్ళు ఎవరిని పిలిచుండదు, అందుకే వంట చేపించుకోవడానికి నన్ను పిలుస్తుంది. నా అత్తారింటి వంటగదిలో వేళ్ళు మగ్గి మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా ఫంక్షన్ లో ఇదే కదా. అదే ఆలోచిస్తూ నిహారిక భజన వద్దకు వెళ్తుంది. భజన అయిన తర్వాత విమల కోడలు సోనియా అందరితో అంటుంది, మీరందరూ కూర్చోండి, భోజనం తెస్తాను. సోనియా, నేను రానా? నిజం చెప్పాలంటే భజనలో పాడి పాడి నేను అలసిపోయాను. కానీ నువ్వు కావాలంటే నేను వంటగదిలోకి వస్తాను. అరే లేదు లేదు, దాని అవసరం లేదు. మటర్ పన్నీర్, దాల్ మఖని, ఇంకా కీర అన్ని సిద్ధం. ఇంకా కేవలం రోటీలు చేయడమే. నేను అది చిటికలో చేసేస్తాను. పక్కానా? డోంట్ వరీ, అయిపోతుంది. సోనియా అందరినీ ఒకేసారి భోజనానికి కూర్చోబెడుతుంది. ఆ తర్వాత ఆమె వేడి వేడి రోటీలు అందరికి వడ్డిస్తుంది. ఆమె త్వరగా తెచ్చే రోటీలు స్పీడ్ చూసి సావిత్రి అంటుంది, అరే వా, విమల కోడలైతే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్. ఎంత త్వరగా అందరికి వేడి వేడి రోటీలు అందిస్తోంది. ఎవరి పళ్ళం ఖాళీగా ఉండకుండా రోటీలు అందిస్తుంది తను. అది కూడా అసలు వేడి వేడిగా. చూడు,
విషయం అయితే నిజమే, కానీ తను అలా ఎలా చేయగలుగుతుంది? నేను ఇంట్లో వాళ్ళకి అందించలేక తిప్పలు పడుతున్నా. ఒకసారి వెళ్లి చూద్దాం అలా ఎలా వస్తుందో. నిహారిక వంటగదిలోకి వెళ్లి సోనియా చేసే విధానం చూసి షాక్ అయిపోతుంది. ఆమె పిండి పెద్ద ముద్దను తీసుకొని దాన్ని కిచెన్ బండపై లంబాకారంలో చేసింది. ఆ తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని వాటిని 10 చోట్ల డివైడ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ కాస్త పొడిపిండి తీసుకొని ఆ 10 ఉండలను ఒకేసారి చపాతీ కర్రతో ఒత్తింది. దాంతో ఒకేసారి 10 రోటీలు తయారైపోయాయి. ఇంకా ఆపై పెద్ద తవ్వపై ఆ 10 రోటీలను ఒకేసారి కాల్చింది. ఇదేంటి సోనియా, ఇదే ట్రిక్? మేడం, మరదే క్షణాల్లో రోటీలు తయారు చేసే విధానం. వాయా, నువ్వు చాలా స్మార్ట్. అరే, ఇదే నా ట్రిక్. దీనివల్ల ఒకేసారి 10 రోటీలు క్షణాల్లో సిద్ధమవుతాయి. ఇది నిజంగా అద్భుతమైన ట్రిక్. రేపటి నుంచి నేను ఈ ట్రిక్ ఫాలో అవుతాను. మరుసటి రోజు నుంచి ఆమె కూడా ఇదే ట్రిక్ ఫాలో అవుతుంది. డైనింగ్ టేబుల్ పై అందరూ ఒకేసారి భోజనానికి కూర్చున్నప్పుడు, ఇదేంటి కోడలా, ఈ రోజు నువ్వు రోటీలు తయారు చేయనేలేదు? అత్తయ్య, ఈ రోజు నుంచి మీకు వేడి వేడి రోటీలు తినడానికి వస్తాయి. ఏదైనా మాయాజాలం నేర్చుకున్నావా ఏంటి? అలాగే అనుకోండి. నీహారిక త్వరగా వంటగదిలోకి వెళ్లి సోనియాలాగే పెద్ద పిండి ముద్ద తీసుకొని సేమ్ సోనియాలాగే ఫాలో అవుతూ రోటీలు చేస్తుంది. ఇది మీది, ఇది మీది, ఇది మీది, ఇంకా ఇది మీది. వా కోడలా, నువ్వు ఒకేసారి 10 రోటీలు తయారు చేయగల కోడలువయ్యో. కానీ వాళ్ళు ఆ రోటీలు తినడం మొదలు పెట్టాక సగం కాలి సగం కాలకుండా ఉన్నాయి. ఓ మనవరాలా, నువ్వు ఈ పచ్చి పిండి ఎందుకు తినిపిస్తున్నావు మా చేత? ఇంట్లో గ్యాస్ అయిపోయిందా ఏంటి? కోడలా, ఈ రోటీలు సరిగ్గా కాలేదు. అరే అత్తయ్య, మీకు వేడి వేడి రోటీలు కావాలి, ఇంకా బాగా కావాలి. ఇలా అయితే ఎలా? ఎక్కడ ఒక చోట కాంప్రమైజ్ అవ్వాలి కదా. ఒకవేళ వేడి వేడి రోటీలు కావాలంటే అలాగే దొరుకుతాయి, మరి అడ్జస్ట్ అవ్వాలంతే. ఇప్పుడు నీహారిక రోటీలు చేయడం చాలా సులభమైంది. కానీ ఇంట్లో వాళ్ళకి ఆ రోటీలు తినడం పెద్ద యుద్ధమే అయింది.